ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారి వర్గం ఒకటిగా, అంటే లోకేష్ ఒక యూత్ ఒక టీంని తయారు చేసుకుని ఆయన ఒక టీమ్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు మీరు ఏ టీం సపోర్ట్ ఉందనుకుంటున్నారు? నేను కూడా యూతే కదా. నేను ఎప్పుడు ఐ నెవర్ ఫీల్ దట్ అంటే యువతరం రావాలి, కొత్త కొత్త వాళ్ళు రావాలి అనేది ఈ మధ్య ఒక యూత్ టీంని తయారు చేయాలని లోకేష్ వచ్చినప్పటి నుంచి కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు నెక్స్ట్ కూడా అవకాశాలు ఈ మధ్య మొన్న తీసుకున్న క్యాబినెట్లో ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు యూత్నే తీసుకున్నారు. అయితే అచ్చం యూత్ తోటే ప్రభుత్వాలు నడుస్తాయా? అనుభవజ్ఞులైన నాయకులు అవసరం లేదా? ఆ మాట ఎప్పుడన్నా మీరు పార్టీలో మాట్లాడుతున్నారా? నేనేమంటానంటే, మనం చూసాం 40 years నుంచి, నేను కూడా చూసాను అంతకుముందు కూడా చరిత్ర. ఆటోమేటిక్గా 25-30% కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, యూత్ వస్తుంది, యాడ్ అవుతూ ఉంటుంది. అంతేగాని సీనియర్స్ అవసరం లేదనుకొని ఏ పార్టీ అనుకోదు. మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మీరు ఇండియాలో ఉండే హిస్టరీ తీసుకోండి, ఆటోమేటిక్గా వస్తారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందే, యూత్ని ఎంకరేజ్ చేయాల్సిందే, నో డౌట్. బట్ అంత మాత్రాన అనుభవజ్ఞుల్ని మనం వీ కెనాట్ రిజెక్ట్ వాళ్ళని. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీకి గట్టిగా సరైన ప్రతిపక్షం ఏమీ లేదండి. రాజకీయంగా మాట్లాడుకోవాలంటే బలమైన పార్టీగా ఉంది కాబట్టి దీంట్లోనే ఇప్పుడు సీఎం గారి టీం వేరు, లోకేష్ టీం వేరు అనే ఈ డిస్కషన్ ఎక్కువ జరుగుతోంది బయట. అసలు ఈ ఏ టీంలో మీరున్నారని కూడా అడుగుతున్నా మేము. 2 టీంలో ఉండా, బాబు గారి టీంలో ఉండా, లోకేష్ బాబు టీంలో ఉండా, ఇద్దరు టీంలో ఉన్నాం. అల్టిమేట్గా మనకు ఒకటి అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు. ఇప్పుడు లాస్ట్ 5 years కంటిన్యూ అయి ఉంటే చాలా పెద్ద అసెట్ క్రియేట్ అయి ఉండేది రాష్ట్రానికి. మనం ఏమంటారంటే, బాబు గారికి ఒకటి ఉంది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంతసేపు స్టేట్ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. పార్టీ క్యాడర్ రాజకీయంగా ఏం చేయాలా, నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ ఏంది, దాంట్లో మేము వెనకబడ్డాం. బాబు గారు సొంతంగా చెప్పారు, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో చెప్పాడు, బయట చెప్పాడు, నేను 95 రోల్ ప్లే చేస్తాను అన్నాడు. నేను ఒక మాట చెప్తుంటా, 95 నేను ఎమ్మెల్యే, 96 నేను మంత్రి, 99 వరకు మంత్రి. 95-99 రోల్ ప్లే చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు. నేను మా నాయకుడు చెప్పిన మాట చెప్తుంటా. నేను ఇదిగో ఆయన ఇట్టు ఉండమని నేను చెప్పటం, నేను డైరెక్షన్ ఇవ్వటం. చంద్రబాబు నాయుడు గారి నోటి గుండా 95 రోల్ నేను ప్లే చేస్తాను అన్నాడు. 95-99 రోల్ ప్లే చేస్తే, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటే తెలుగుదేశం పార్టీని ఓడించేవాడు ఆసక్తి ఎక్కడ ఎవరికి లేదు. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ మీ పోరాటానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మీకు మద్దతు లభిస్తోందా? 100%. నేను ఇప్పుడు ఒక ఇష్యూ కాదు, ఇప్పుడు క్వాజ్, ల్యాండ్ స్కామ్స్, గ్రాబెళ్ళు, చెరువులు ఎత్తేసి, మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ పార్టీలో ఎంపీ, వైసీపీ ఎంపీ, గ్రావెల్ ఆయన ఎత్తుకున్నాడని చెప్పి ఆయన పేరు పెట్టి పర్మిషన్ తీసుకుంటే, ఆఖరణ మేము పోరాడితే ఆ గ్రావెల్ పర్మిట్ వాళ్ళందరి మీద కేసు పెట్టారు, క్రిమినల్ కేసు. మాగుంట శ్రీనివాసరెడ్డి మీద కూడా క్రిమినల్ కేసు బుక్ చేశారు, అది పేపర్లో వచ్చింది. అప్పుడు శ్రీనివాసరెడ్డి వాళ్ళతో ఏం మాట్లాడినాడు, వాళ్ళు ఆయనకి కూడా ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఒక ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గ్రావెల్ అమ్ముకోవాలన్నా? అటువంటి అన్ని పోరాటాలు మేము చేశాము. అప్పుడు ఒక జీవో ఉండింది, నీరు చెట్టు కింద ఆ కాలువలు పూడికి తీస్తే, ఆ పూడికి తీసిన మట్టి ఏదైనా రైతు తోలుకోవాలంటే క్యూబిక్ మీటర్కి ₹1. చెరువు మీద ఒక లేయర్ ఉంటుంది పైన, 5-6 ఏళ్ళ తర్వాత ఆ పైన లేయరు సత్తవ మట్టి, దాన్ని తీసుకుపోయి పొలాల్లో చల్లుకుంటాం, దానికి ₹1 క్యూబిక్ మీటర్. అదర్వైజ్ ₹230 క్యూబిక్ మీటర్. వేరే పర్పస్, నువ్వు లేఅవుట్కి తోలుకోవాలా, ఇంకో దోనికి తోలుకోవాలా, ₹231, దీనికి ₹1. ఆ ₹1 జీవో పెట్టి మొత్తం లేఅవుట్లకి అంతా సర్వేపల్లి నుంచి మట్టి తోలేసేసినారు. ఎన్ని కోట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి ముద్దాయిగా పెట్టారు, ఆయన పేరుతో పర్మిట్ తీసుకున్నారు గ్రావెల్. సో ఇటువంటి దుర్మార్గాలు అన్నిటి మీద నేను పోరాడా.
ఆఖరణ ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయి ఒక కుటుంబం, ఆయన కొడుకు, ఆయన కోడలు, ఆయన భార్య, ఆయన చెల్లెలు అందరి మీద తలా 5 ఎకరాలు రాసేసారు. ఎకరా 30 to 35 lakhs, 40 lakhs, 60 ఎకరాలు. పక్కన ఇంకొక ఆయన 30 ఎకరాలు. ఇక్కడ హైవే పక్కన 19 ఎకరాలు 80 సెంట్లు మనుబోలు దగ్గర. ఒక మిడ్ నైట్ రేపు ఎలక్షన్ కమిషన్ 24 మార్చి 16వ తేదీ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. 15వ తేదీ తెలిసిపోయింది రేపు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు. ఈరోజు రాత్రి జీవో ఇస్తారా 57 ఎకరాల అల్లుడి కోసం హైవే పక్కన. ఇటు చెన్నై, కలకత్తా చెన్నై రోడ్, ఇది కృష్ణపట్నం హైవే. 2 హైవేలు కానుకొని ఫేసింగ్స్ 57 acres, ఎకరా 15 లక్షలకి నీకు అల్లుడికి జీవో వస్తుందా? నైట్ జీవో వచ్చిన తర్వాత ఆయన సీఓ అవుతాడా ఓవర్ నైట్? ఎంత ఎకరా? 1 కోటి చిల్లర ఎకరా. ఇటువంటి అన్నీ నేను అనేది ఏంటంటే పేదోళ్ళ కోసం ఎంత దూరమైనా నేను పోరాడతా. అవి ఆ పేదోళ్ళు, ఎస్సీలు, బీసీలు, వాళ్ళకి న్యాయమైన రేట్ ఇచ్చి నువ్వు తీసుకో, నీ అల్లుడికి తీసుకో, నీ కూతురికి తీసుకో. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఒకరోజు వావులేటిపాడు మేము R&R కాలనీ షిఫ్ట్ చేయాలని పోతే 16 ఎకరాలు ఉంది, కొరవ 4 ఎకరాల చిల్లర గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి పోతే ఆయన ఫెన్సింగ్ చేసుకొని అడ్డగిచ్చేసేసుకున్నాడు. వాళ్ళ అత్తగారి ఊర్లో కాకానికి వద్దనండి. 4 ఎకరాల 20 సెంట్లు 7 మంది ఎస్సీలు, 7 మంది ఎస్సీ కుటుంబాలు పంపించి కలెక్టర్ దగ్గర కూర్చొని నేను ఎమ్మెల్సీ గుండా సర్వే చేయించి ఫెన్సింగ్ పగలగొట్టించి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేశాను. ఈరోజు ఎంత? 4 ఎకరాల 20 సెంట్లు అరౌండ్ 25 to 30 crores, 25 నుంచి 30 కోట్లు, 7 కుటుంబాలు మేము వాళ్ళకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయించా. ఒక డైరీ ఫామ్ పెట్టుకున్నారు, వాళ్ళ మేత పెంచుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు 7 మంది. పక్కన ఉండే 10 డిటిపిసి లేఅవుట్లు ప్లాట్లు నువ్వు ఆక్యుపై చేసేసావు, కోర్టులో వేశారు, పోరాడుకుంటున్నారు వాళ్ళు. ఇటువంటి దుర్మార్గాలు చేసే ఒక ఎమ్మెల్యేని, ఒక ఆనాటి మంత్రిని ఎప్పుడన్నా చూసామా అంటా నేను. కోర్టులో ఫైల్ దొంగతనం. మీ సతీమణి 10 ప్లాట్లు మీ సతీమణి పేరుతో లాగేశావు, ఆమె మీద కేసేశారు సివిల్ కోర్టులో. నీ వైఫ్ మీద, నీ భార్య మీద జరుగుతుంది కేసు. ఆర్డీఓ ఆఫీసులో ఫైల్ వేసిపోయింది, ఆర్డీఓకి వాయిదా, ఆర్డీఓ బాగునుకుంటే ఫైల్ వేసిపోయింది. మరి ఒక దగ్గర కోర్టులో ఫైల్ వేసిపోద్ది, ఒక దగ్గర ఆర్డీఓ ఆఫీసులో వేసిపోద్ది. ఏంటి ఇటువంటి బ్యాడ్ హిస్టరీ ఉండే పొలిటీషియన్స్ని మేము ఎప్పుడు చూడలే. మేము 40 years నుంచి చూడలే. ఘోరమైంది. ఆయన వాడిన భాష అప్పుడే జగన్మోహన్ రెడ్డి పిలిచి, నువ్వు మనిషివే, మురుగానివే, నీకు బుద్ధుందా, తల్లిదండ్రులు మాట్లాడేంత నీచమైన పరిస్థితికి నువ్వు దిగినోడివి, యూఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని బయటనట్టు ఉండాలి. వాడిని అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి నీకు? ఇంత ఘోరమైన మనుషులు కావాలా? అందుకే ఈరోజు 11 సీట్లకు దిగిపోయినావు. ఇటువంటి దుర్మార్గాలు. ఇప్పుడు ఒక ఆయన జైల్లో ఉన్నాడు, ఒక ఆయన బాంబేకి పోయి ఆపరేషన్ చేయించుకుంటున్నాడు. ఈరోజు ఇంకొక ఆయన నెల రోజుల నుంచి ఇక్కడ నుంచి అడ్రస్ లేకుండా చిక్కడు దొరకడని పేరు తెచ్చుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళని పెట్టుకున్నా నువ్వు రాజకీయం చేసేది? ఒకవేళ ఒక పొలిటికల్ పార్టీ అంటే తప్పులు చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు క్వైట్ న్యాచురల్. బట్ దుర్మార్గాలను నువ్వు పక్కన పెట్టుకొని వాళ్ళని క్యాబినెట్లో పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తావా?